హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. కాంతారా క్లైన్ ఒక టాస్క్ గెలిచింది. ఆ టాస్క్ ఫౌల్ ఆడకుండా గెలిచిరా, కరెక్ట్గా ఆడి గెలిచిరా. అండ్ సంచాలకుగా సీత ఫెయిల్ అయిందా, కరెక్ట్గానే ఉందా. అండ్ అట్టనే తాళి టాస్క్లో ఎవరు బాగా తిన్నారు అనిపించింది. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి సీత క్లైన్లోకి అందరూ ఎందుకు వెళ్ళాలి అని అనుకున్న కారణాలు ఏంటి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో కొత్త చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి. సో మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్లో ఎవరు కట్ చేస్తే పృథ్వీ, సోనియా అండ్ యష్మి, నిఖిల్ అందరు ఒక దగ్గర ఉన్నారు. మణికంఠకు టాస్క్ ఇస్తుంది. సో నీ కూతురు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎలా ట్రై చేస్తావు, సో బుజ్జగిస్తావా, బతిలాడుకుంటావా, అని ఇష్టం అని. సో మనం నాగమణికంఠ కూతురు, సొంత కూతురుని ఫీల్ అయ్యి రా నా దగ్గరికి రా, యుఎస్ కాదు ఇండియా ఉంది, హైదరాబాద్ ఉంది, అన్ని దింపుతా, నిన్ను మంచిగా చూసుకుంటా, ప్లీజ్ తల్లి రామ్మ, నీకు చాక్లెట్లు ఇప్పిస్తా, అది ఇది ఒక సిచ్యువేషన్ కళ్ళ నుంచి నీళ్ళు బయటకు రాదని అని ఇట్లా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. యాక్టర్ కాబట్టి యాక్టింగ్ చెప్తే ఇట్లా చేసిండు, చాలా బాగా చేసిండు అని నాకు అనిపించింది. అండ్ బిగ్ బాస్ కన్సెషన్ రూమ్ అంటే యాక్షన్ రూమ్కి రమ్మని చీఫ్ అయినందుకు సీతను అభినందిస్తున్నాను, చీఫ్ ఆర్ అనేది ధరించి మీరు గద్దె పైన కూర్చోండి సీత అని చెప్పేసి అంటాడు. సో ఎవరు ఏ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ అంటే మీరు శక్తి క్లాన్లోనే మీరు అండ్ కాంతార క్లాన్లోనే ఉండాలని రూల్ లేదు, మీకు నచ్చిన క్లాన్లోకి మీరు వెళ్ళే ఆపర్చునిటీ బిగ్ బాస్ మీకు కల్పిస్తుందని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో విష్ణు వస్తుంది, నాకు శక్తి క్లాన్లో గుర్తింపు అనేది కనిపించలేదు అనిపించింది. సో అసలు యాక్చువల్లీ చీఫ్ సీత దగ్గర ఉండాలనేది, తనకు సహకరించాలని అనుకుంటున్నా బిగ్ బాస్, తనతో కలిసి ఆడాలనుకుంటున్నా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. తర్వాత సోనియా వస్తుందయా, మామూలు పెద్ద లిస్ట్ చెప్పలేదు, ఇక చదువుకుంటా పోతా ఉంటా, మీరు ఇంటూ ఉండండి. ఓకే రైట్. క్లాన్ డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఒకే టీంలో వెళ్తున్నప్పుడు సో అందరిని అర్థం చేసుకునే సిచ్యువేషన్ దొరుకుతుంది అండ్ బాండ్స్ డెవలప్ అవుతాయి. సో కోఆర్డినేషన్ వల్ల టీం ప్లే, షేరింగ్ అండ్ ఇవన్నీ ఉంటాయని నేను అర్థం చేసుకొని చూస్ చేసుకున్నా. కానీ క్లయింట్ ఇప్పటి వరకు ఈ వీక్లో నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది క్లోజ్ పెట్టుకున్నారు, అలా క్లోజ్గా ఉంటున్నారు, వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళ ప్లేస్లోకి వాళ్ళు రానివ్వట్లేదు. సో అలా చేసినప్పుడు వాళ్ళ క్లయింట్లో అంటే వాళ్ళ స్పేస్లోకి రానియర్ స్కోప్ ఇయ్యనప్పుడు నేను చూస్ చేసుకోవడం లేదు. సో అలాంటి వాళ్ళని నేను చూస్ చేసుకోవడం లేదు. సో నేను సీతా క్లయింట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, నేను నిఖిల్ క్లయింట్లోకి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి యష్మి చెప్తుంది. అమ్మ, నువ్వు అవతలలో స్కోప్ ఇచ్చి మాట్లాడించి అంత టైము, అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం నువ్వు ఎవరికి వేయలేదు తల్లి. ఏమనంటే బుల్లెట్లు దాడ్ గుణపాలు గాజ్ అట్లా వేస్తూ ఉంటావు కాబట్టి భయపడి నీ దగ్గర ఎవరు మాట్లాడినారు, నిన్ను కనీసం దగ్గర రానియరు, బికాజ్ ఆఫ్ నీ నోరు అలాంటిది. సో నాకు ఇలా అందరినీ కోఆర్డినేట్గా, లీడర్షిప్గా కంపారిటివ్లీ చూసుకుంటే నాకు సీత కొద్దీ ఎంతో కొంత నిఖిల్ బెటర్ బిగ్ బాస్, అందుకే నేను నిఖిల్ క్లైన్లోకి వెళ్తున్నా అని చెప్పేసి సోనియా చెప్తుంది. మామూలుగా కాదు, నాకైతే పిచ్చిన వచ్చి నేను చెప్తుంటే, అమ్మా ఆడ 3 vs హౌస్ కాదు, మీరుండే బిహేవియర్కి ఎవరు హౌస్ కాదు, బయట కూడా ఇవ్వడం నచ్చట్లే మీ బిహేవియర్కి, ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్ నైనిక. బిగ్ బాస్ నేను చీఫ్ అయినప్పుడు సీత నా మీద ఎవరు కూడా ఎక్కువ నమ్మకం, సీత తప్ప నా మీద ఎవరు ఎక్కువ నమ్మకం పెట్టుకోలేదు బిగ్ బాస్. సో నేను కూడా సీత చీఫ్ అవ్వాలని అనుకున్నా. సో ఫుల్ ఇంట్రెస్ట్గా ఆడతాను. అలాగే శక్తి క్లైన్లో ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, సోనియా అండ్ పృథ్వీ. సో కొన్నిసార్లు ఆడటానికి ముందు అంటే నాకు శక్తి క్లైన్లో ఉన్నప్పుడు ఆడటానికి ఛాన్స్ రాలేదు, బట్ నేనే ముందుకు రాలేదు. సో నేను ఇప్పుడు నీ సీతా క్లైన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా ఆడాలని అనుకుంటున్నా, కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది నా ఉద్దేశం. సో నేను కాంతారా క్లైన్కి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అన్నాడు. బిగ్ బాస్ 2 బ్యాండ్లు దొడిగి హౌస్ క్లైన్లోకి వెల్కమ్ చేసుకోమన్నాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చింది. బిగ్ బాస్ నాకు అనిపించినంత వరకు ఈయన గుడ్ లీడర్, అంటే నిఖిల్కి గుడ్ లీడర్ క్వాలిటీస్ అండ్ గేమ్లు, టాస్కులు ఏది ఉన్నా ఈజీగా అనిపిస్తాయి. సో నాకు స్ట్రాంగ్ అనిపిస్తాడు నిఖిల్. సో నేను స్ట్రాంగ్ ఉన్నందుకు నేను నిఖిల్ లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే. సో ఇక్కడ మనం ఏం తప్పలేదు, దోస్తు అండ్ నిఖిల్తో ఏది ఆడినా నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఏ టాస్క్లో ఆడినా క్లైంట్ మాత్రం ఆడలేదు, అతను గట్టిగా ఆడిండు, క్లైంట్ మెంబర్స్ గట్టిగా ఆడిపించిండు. సో వెళ్ళడంలో తప్పలేదు. సో నైనికాకి ఏంటంటే, సీతాకి వస్తే నీ క్లాన్లో వస్తా, అంతకుముందు అంతలేని వీరిలో ఒక క్లాన్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నైనిక అలా క్లాన్లోకి వెళ్ళిందని అర్థం. సో నబీల్ వచ్చిండు. బిగ్ బాస్ నేను సీతా క్లాన్లోకి వెళ్ళాలని అనుకుంటున్నా బిగ్ బాస్, ఎందుకంటే సీత అండ్ నిఖిల్ని కంపేర్ చేస్తే నాకు సీత బాగా రియల్ అనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్గా చెప్పేశాడు నిఖిల్ ఫేక్ అని చెప్పేసి. సో బిగ్ బాస్ అండ్
ప్రస్తుతం సీతా క్లైన్లో ఉన్న మెంబర్స్ కూడా ఒప్పుని తప్పు చేయకుండా ప్రాంప్ట్గా కరెక్ట్గా మాట్లాడతారు, చాలా బాగా జెన్యున్గా అనిపిస్తారు, చాలా జెన్యున్గా మాట్లాడతారు అనిపిస్తుంది బిగ్ బాస్. సో తను చీఫ్గా అయ్యింది, నేను వాళ్ళ క్లైన్లోకి వెళ్ళి టాస్క్లు గట్టిగా ఆడి ద బెస్ట్ ఇద్దామని నేను అనుకుంటున్నా. సో సీతా క్లైన్లో వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అని అంటాడు. సో ఇది సీత ఏమంటారు రియల్ అని చెప్పేసి అన్నమాట. ఎవడన్నా ఆ తాడుతోని బ్యాండ్స్ తొడిగించే ముందు ఏమంటారు తెలుసా, వీకెండ్లో నాగరే సార్ అని చెప్పాడు బిగ్ బాస్, సీతా రియల్ అని ఇండైరెక్ట్గా చెప్తేనే చెప్తాడు, మీరంతా అని చెప్తాడు నబీల్ అయితే. సోనియా ఉన్న క్లైన్లో ఉండొద్దు, సోనియాకి అగనెస్ట్గానే ఉండాలి, సోనియా నచ్చట్లేదు యాక్చువల్గా నబీల్కి. సో నబీల్ బాయ్ బాయ్ టాటా సీ యూ బికాజ్ ఆఫ్ సోనియా. సో అసలు నిఖిల్ క్లైన్లోకి వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం సోనియా తప్ప ఇంకెట్లేదు. ఆదిత్య, నేను సీతా క్లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఆమె కరేజ్ చాలా నచ్చింది, ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. నేను ఇక్కడ ఛాలెంజ్ కోసం వచ్చాను, ఆల్రెడీ నిఖిల్ క్లైన్లో చాలా నిఖిల్ క్లైన్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళతో నాకు పోటీ చేయాలని ఉంది. సో పోటీ చేస్తే నాకు థ్రిల్ వస్తుంది, మజా వస్తుంది, అందుకే నేను సీతా క్లైన్కి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్. ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే నిఖిల్ క్లైన్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, సో నాకు కాంపిటీటర్ అంటే ఇష్టం, నేను కాంపిటేటివ్ ఉన్న వాళ్ళతోనే ఆడతా, అందుకని సీతా క్లైన్కి పోతా గట్టిగా ఆడతా. డొల్లా అదంతా కాదు, ఆడపోతే మనల్ని ఎవరు కనీసం డేకన్ బి దగ్గర ఎంతో కొంత సీత కొంచెం మంచిగా మాట్లాడుతుంది, నబీల్ కొంచెం మంచిగా మాట్లాడతారు కాబట్టి ఈ క్లైన్లో పోయాడు, అది వాస్తవం. యష్మి వచ్చింది, ఈ హౌస్కి ఏదో బాండ్స్ కోసం ఎమోషన్స్ని క్యారీ చేయడానికి నేను రాలేదు, నిజాయితీగా గేమ్ ఆడడానికి వచ్చాను, పూర్తిగా సో గేమ్ బాగా ఆడతాను. సో అన్న కాంగ్రెస్ ఓకే రైట్, నాకు గేమ్ కాన్ఫిడెంట్గా చాలా బాగా ఆడతాను, నాకు నమ్మకం ఉంది, సో అందుకే నేను కాంతారా టీంకి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్తుంది. ప్రేరణ, బిగ్ బాస్ ఒక్క నిమిషం ఏంది అందరిని పిలిచేసి లాస్ట్ నన్ను పిలిస్తే ఎక్కడ పోనీయకుండా, ఎందుకంటే ఆడ ఆల్రెడీ అయిపోయింది, ఫిల్ అయిపోయిందని ఆమెకు అర్థమైంది, ఇంకేది నేను నిఖిల్ క్లైన్లోకి వెళ్ళడానికి 0.1% ఇంట్రెస్ట్ లేదు. సో ఆమె భయపడుతుంది, అప్పటికి కళ్ళలకు నీళ్ళు దుంకినాయి ఎవరికి, ప్రేరణకి, బికాస్ ఆఫ్ సోనియా. సో బిగ్ బాస్ అంటాడు సీతా క్లైన్ బిగ్ బాస్ అంటాడు సీతా క్లైన్ ఇప్పటివరకు ఫుల్ అయిన కారణంగా మణికంఠ మీరు శక్తి క్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఒకవేళ సీతా క్లైన్లో మీరు వెళ్ళాలనుకుంటే సీత ఒక సభ్యుడిని స్వాప్ చేయాలనుకుంటుంది, సీత ఒకటే అంటుంది నీ ఆప్షన్ ఏంటని అడిగితే, సో నాకు సీతా క్లైన్లో వెళ్ళాలని ఉంది, ఎందుకంటే అది కూడా నేను టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఇవ్వాల్సి అయితే నిన్ను చీఫ్లో, సో నేను టాస్క్ స్టార్ట్ అవ్వగానే నేను ఒకటి ఫిక్స్ అయినా, నేను అంటే ఏదైతే హ్యామర్ గుంజుకునే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు నేను డిసైడ్ అయినా నిన్ను కానీ నబీల్ని కానీ చీఫ్గా చూడాలనుకున్నా, చీఫ్ అయిన తర్వాత అయిన వాళ్ళ క్లైన్లోకి రావాలనుకున్నా, నాకు హ్యామర్ దొరికిన ప్రతిసారి మీకు ఇవ్వడానికి ప్రయత్నించా, సో నేను సీతా క్లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అంట. సో నేను ఆల్రెడీ నిఖిల్తో వర్క్ చేసిన, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ చూస్ చేసిన, సో ఇవి నేర్చుకోవాలో అవి నేర్చుకున్నా, సో ఆ పాయింట్స్ నేర్చుకున్నా, సో నీ దగ్గర విధంగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా, చూడాలనుకుంటున్నా, ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ నీ క్లైన్లోకి వస్తుందని చెప్పేసి మణికంఠ అంటాడు. సీత ఒకటే మాట చెప్తుంది, లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మణికంఠ, నువ్వు నా క్లైన్లోకి రావాలన్నందుకు, సో నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా, బట్ వీళ్ళంతా వాళ్ళకు నచ్చి నా క్లైన్లోకి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని తీసేయలేను, సో ఐఎమ్ సో సారీ, నువ్వు చీఫ్ అయినప్పుడు నేను పక్కా నీ క్లైన్లోకి వస్తా, నీ క్లైన్తో ఆడతా, సో నెక్స్ట్ టైం చీఫ్ అయినప్పుడు పక్కా నేను క్లైన్లో తీసుకుంటా అని చెప్పి సీత చెప్తుంది. సీతకు ఒకటే, ఆమెకు కావాల్సిన నబీల్ వచ్చేసిండు, ఆమెకు కావాల్సిన నైనిక వచ్చేసింది, అండ్ ఆమెకు కావాల్సిన విష్ణుప్రియ. ఈమెకి నైనిక, విష్ణుప్రియ అండ్ సీత ముగ్గురికి మంచి బాండ్ ఉంది, ఆమె వచ్చింది, మంచిగా నబీల్ వచ్చిండు, ఎంతో కొంత స్పిరిట్ అండ్ ఆడాలన్న కష్టం ఉన్న ఆదిత్య గారి వచ్చారు. సో మణికంఠని ఇప్పటికీ హౌస్లో ఫిజికల్ వీక్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఫిజికల్గా అండ్ మెంటల్గా నాకు స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ వచ్చారు అన్న సెన్స్లోనే సీత ఉంది. అదే మాట కట్టుబడి సేమ్ ప్రేరణ విషయంలో కూడా అని చెప్పేసింది. ప్రేరణ సీత క్లైన్లోకి రావాలని, సీతగిడం ప్రేరణ క్లైన్లోకి రావాలనుకుంది, బట్ అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ సీతగిడం కంటది అనమాట. సో అందరూ నా క్లైన్లోకి వచ్చినా పర్లేదు బిగ్ బాస్, నాకు ఆ కోరిక ఉంది, ఎందుకంటే నేనే గెలవాలన్న స్వార్థం అని అనుకోండి, ఏమని అనుకోండి, మిగతా ఇద్దరిని మణికంఠ ప్రేరణని ఇద్దరిని నా క్లైన్లోకి పంపిస్తే నాకు ఓకే అని సీత అంటది. సో లైవ్లో ఇది నేను చెప్పిన డిస్కషన్. సో బిగ్ బాస్ అన్నాడు, ప్రేరణ మీరు సీతా క్లైన్లోకి వెళ్ళాలంటే సీత ఒక సభ్యున్ని స్వాప్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ నేను మీకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ మణికంఠ చెప్పినప్పుడు సీత నేను తీసుకొని స్వాప్ చేయనని ఆమె చెప్పేసింది, స్వాప్ చేయట్లేదు
స్వాప్ చేయాలనుకోవట్లేదని ఆమె చెప్పింది. సో మీరు నా పేరు లాస్ట్కి పిలిచేసరికి నాకు వేరే ఆప్షన్ లేక వేరే వాళ్ళ క్లైన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు చాయిస్ కాదు, ఆప్షన్గా నాకు మారిపోయింది. ఆప్షన్ అనేది దొరకట్లేదు వెళ్ళాలని. బట్ నాకు మాత్రం కాంతారా క్లైన్లోకి వెళ్ళాలని బిగ్ బాస్ అని చెప్పేసి ఏమంటారు మన ప్రేరణ చెప్తుంది. అస్సలు ఎంత అది క్రియల్ అంటే నాకు ఒకటే అనిపించింది, మీరు ఎంత అది చేస్తే వాళ్ళంతా భయపడిపోయి మీకు కనీసం మీ క్లయింట్లోకి రావాలనుకోవట్లేదురా బాబు అనిపించింది. ఎండ్ ఆఫ్ ది టైం అయిపోయింది పట్టమ్మ, మీరు మీకు ఇష్టం ఉన్న క్లయింట్కి మీరు వెళ్ళిపోండి, ఎక్కువ అయితే నేను తర్వాత చూసుకుంటాను బిగ్ బాస్ అనలేదు. కనీసం నాకు అనిపించింది కదా, ప్రేరణ కళ్ళకి నీళ్ళు వచ్చేసిన అప్పటికి యష్మి లేస్తుంది. సో నేను ఎక్కడున్నా గేమ్ ఆడతా, ఏ క్లైన్లో ఉన్నా కూడా ఆ క్లైన్లో నేను 100% ఇవ్వని ట్రై చేస్తాను. నేను ఇక్కడైనా ఆడతా ఆ క్లైన్లో ఆడతా అని చెప్పేసి సీతని రిక్వెస్ట్ చేసుకుంటా. సీత అంటది, మీ అభిప్రాయం చెప్పండి అని బిగ్ బాస్ అడుగుతాడు. సో బిగ్ బాస్ వాళ్ళకి ఇష్టపడి నాకు నా క్లైన్లోకి వచ్చారు. సో నేను వాళ్ళని స్వాప్ చేయాలనుకోవట్లేదు, నో స్వాప్ బిగ్ బాస్ సారీ అని చెప్పేసి సీత చెప్తుంది. అప్పుడు కాంతారా క్లైన్ ఓకే రైట్, ఇక ఇష్మి అంటది నేను ఎట్లనే వెళ్తా. సో ఆ ప్రేరణ ఏడుస్తుంది, నేను ఎక్కడైనా ఆడగలుగుతా అని చెప్పినా కదా. సో అని అంటే ఇక బిగ్ బాస్ ఇష్మి వెళ్ళడానికి రెడీగా ఉంది స్వాప్ అవ్వడానికి. సో నేను ప్రేరణను తీసుకుందాం అనుకుంటున్నా అండ్ యష్మి శక్తి క్లైన్కి స్వాప్ అవుద్ది అని. సో పోతుంది, బ్రాండ్ తీసేస్తుంది, వాళ్ళ క్లైన్లోకి వెళ్ళిపోతుంది యష్మి వెళ్ళిపోతుంది. కాంతారా క్లైన్కి డ్రాగన్ రూమ్ అని చెప్తాడు బిగ్ బాస్. ఖుషి అయిపోతారు, మామూలుగా ఖుషి అయ్యారు. నబిల్కి ఫస్ట్ టైం అనుకుంటా లగ్జరీ రూమ్ వచ్చింది. అంటే లగ్జరీ రూమ్లో ఉన్న వాళ్ళు పనులు చేయరు అండ్ శక్తి క్లైన్లో ఉన్న వాళ్ళు పని చేయాలి, అదే మెయిన్ రీజన్ అయిపోయింది. అండ్ ఆదిత్య అండ్ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటారు. అంటే యష్మి గురించి మాట్లాడుతుంది, ఏమనంటే నువ్వు పృథ్వీ అండ్ సోనియా మధ్యలో ఎవరిని చీఫ్గా సెలెక్ట్ చేస్తావని చాలా క్లోజ్, ఎవరికి సెలెక్ట్ చేస్తావంటే నాకు పృథ్వీ చాలా క్లోజ్, అందుకే నేను పృథ్వీని చేస్తా అని చెప్పింది. సో ఇక్కడ చెప్తా నెక్స్ట్ పాయింట్, వాళ్ళిద్దరు నన్ను చూస్తున్నారనే కదా నేను నీకు అగనెస్ట్ అయింది. సో అదేదో పాయింట్ నాకు అర్థం కాలేదు. సో అంటే ఆ క్లైన్లో నేను ఒక చిన్న పోటీ అయింది. అంటే ఇక్కడ సోనియా వర్జన్ ఒకటే, అంటే నువ్వు పృథ్వీని సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు పృథ్వీతో నిఖిల్తో ఉండాలనుకుంటున్నావు. బట్ నేను అదే పృథ్వీతో నిఖిల్తో ఉన్నా కాబట్టి నువ్వు నాకు అగెనెస్ట్గా వస్తున్నావు కదా, నేనేం పాపం చేసినా వాళ్ళతో ఉన్నట్టే నాతో ఉండొచ్చు కదా. అంటే నేను వరకు దండమమ్మ, నీ దగ్గరికి ఎవరు రారు, నువ్వు ప్రతి ఒక్కటి పర్సనల్ అటాక్ చేస్తావు కాబట్టి నీ దగ్గరికి ఎవరు రారు, రావాలని విధంగా పొరపాటునడం అనుకోరు. సో ఆదిత్య గారు అంటారనమాట, మీ క్లైన్లో మీకే లుల్లి పంచేది అనిపిస్తుంది. ఓవరాల్ హౌస్లో వీళ్ళంతా ఒకలాగా బిహేవ్ చేస్తున్నప్పుడు నిఖిల్ నెవర్ డిడ్ లైక్ దట్. అంటే అందరూ ఒకలా బిహేవ్ చేస్తే నిఖిల్ మాత్రం అట్లా బిహేవ్ చేయలేదు. సీత డిసిషన్ మేకింగ్ చాలా పూర్ అనిపిస్తుంది నాకు, అందుకే నేను సీత దాంట్లోకి పోలేదు. కంపారిటివ్లీ నిఖిల్ అండ్ సీతలో కొంచెం సీత పూర్గా డిసిషన్ తీసుకుంటుందంట. సో ఒక పర్సనల్గా ఇంకో పర్సన్ని చాలా ఓపెన్గా అనిపిస్తుంది. వేరే పర్సన్ అదే పర్సన్తో క్లోజ్గా అన్నప్పుడు అది మేబీ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ నాది. అంటే పృథ్వీతో నిఖిల్తో ఉంటుంది మంచిగానే, అట్లనే నాతో ఉంటే అయిపోద్ది కదా అని చెప్పేసి మన సోనియా బాధ. ఏముంది, నువ్వు అప్పటి పూర్తికి ఈ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, మీరు కలిసి వచ్చిర్రు కలిసి ఆడుతున్నారు అన్న సోనియా ఈరోజు మరి నిఖిల్ అండ్ పృథ్వీని ఒక దగ్గర వేసుకొని కలిసి ఆడాలనుకుంటారు, గ్రూప్ గేమ్ ఆడాలనుకుంటారు, ఏది ఉన్నా మన గ్రూప్ మధ్యలోనే ఉండాలనుకుంటారు. మనం ఒక్కటి ఎవరిని రానియొద్దు, మన సీక్రెట్స్ ఎవరికి బయట పెట్టొద్దు. కనీసం యష్మిని కూడా నమ్మట్లేదా, అంత ఫేర్గా ఆడే యష్మిని సో సీతానైనిక వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. నాకు ఒక్క సెకండ్ షాక్ అయిపోయినా, అసలు నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎక్సెప్ట్ వాళ్ళిద్దరు తప్ప, అంటే పృథ్వీ సోనియా తప్ప ఇంకెవ్వరు వెళ్ళాలనుకోవట్లేదు ఆ క్లైన్లోకి. ఒక్కరు కూడా చేసుకోలేదు. వెళ్ళిన బిగ్ బాస్ పంపించిన వెళ్తారు తప్ప కావాలని వెళ్తారా మరి? ఇప్పుడు తప్పులు పర్సనాలిటీలు ఇవ్వమని మాట్లాడతారు. అంటే ఒకవేళ వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళారు. కానీ ఎప్పుడు చూడు అవతల వాళ్ళ పర్సనాలిటీ గురించి తప్పుల గురించే మాట్లాడతారు. అలాంటి క్లైంట్లోకి ఎవరు వెళ్తారని నబిల్ అంటారు. ఇది వాస్తవం 100-200%. సో ఏదో ఫన్నీ కన్వర్జేషన్లో నుంచి వచ్చిన పాయింట్స్ని తీసుకొచ్చి ఫ్రెండ్షిప్కి సపోర్ట్ చేసే దాన్ని గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు? ఫ్రెండ్షిప్కి సపోర్ట్ చేసేటట్టు ఆడడం చేయమని వీళ్ళు మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చిందిరా అంటే సీదా సోనియాకి ఎందుకు ఇచ్చిండ్రా ఫ్రెండ్షిప్ ఎగ్ అని చెప్పేసి, ఫ్రెండ్షిప్ లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ అదే కదా ఎగ్ ఇచ్చిందని చెప్పేసి సీత ఫీల్ అవుతుంటుంది. సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు మాట్లాడుకుంటారు.
వీళ్ళిద్దరు ఒక డిస్కషన్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సోనియా వీళ్ళిద్దరు బాగా కన్సిడర్ చేస్తారనే దాని మీద కోపం వాళ్ళకి. కానీ అదే టైంలో మీరిద్దరు అంటే ఇష్టం, ఇదే ఇందాక చెప్పినా కదా. సో యష్మికి నేనంటే ఎందుకు కోపం నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్ను అండ్ నిఖిల్ని ఇద్దరిని లైక్ చేస్తుంది, బట్ మీ ఇద్దరితో నన్ను లైక్ చేయడానికి ప్రాబ్లం ఏంది, నేను మీతో ఉంటే ఆమెకి ఇబ్బంది ఏంది అన్న సెన్స్లో మాట్లాడతా. ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు. నీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, యూటిలైజ్ చేసుకో. ఎందుకంటే నీకు ఇప్పుడు ఈ క్లయింట్కి వచ్చిన ఆపర్చునిటీ వల్ల నువ్వు సీతతో అండ్ విష్ణుతో నైనికతో ఈ ముగ్గురితోనే నీకు క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడైనా వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మంచిగా వాళ్ళతో కలిసిపో, ఎంజాయ్ చేయి, మాట్లాడుకో, టైం తీసుకో. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఎక్కువ నామినేషన్లు నీకు వాళ్ళ తరపున వచ్చినాయి కాబట్టి నువ్వు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకో ముగ్గురితో. ఇక ప్రేరణ అట్లాంటి ఏమన్నా నేను ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో పోయి మిడ్ నైట్ గుసగుసలు పెడతాను, నేను ఏం పెట్టా అని నేను సపరేట్గా వచ్చి పడుకుంటా అని చెప్తాను. మిడ్ నైట్ గుసగుసలు విత్ నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా. అండ్ ఐ థింక్ క్లైన్లో యష్మి మంచిగా వాయిస్ నబీల్ అంటాడు, ఐ థింక్ సో. ఇంకేంది క్లైన్లో యష్మి మంచిగా వాయిస్ ఓవర్ చేసి గేమ్ మంచిగా ఆడుతుంది, ప్రాపర్గా కరెక్ట్గా చూసుకుంటుంది క్లైన్ అని నేను అనుకుంటున్నానంటే యష్మి గారికి సోనియా గారికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, చాలా క్లోజ్ అయిపోతారు అని అంటాడు. మామూలుగా నవ్వరాలి నాకైతే. ఇప్పటివరకు వీక్లాడారు, ఇప్పుడు ఫ్రెండ్షిపా? నో, నెవర్, రావద్దు కూడా. యష్మికి సోనియాకి పడకుండా ఉంటే, యష్మికి అండ్ నబిల్కి పడకుండా ఉంటే దే విల్ బీ ఇన్ టాప్ 5. 100కి 200% చెప్తున్నా. సోనియా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే యష్మికి సోనియాకి పడాలి, అండ్ సోనియాకి నబిల్కి పడితే యష్మి నబిల్ టాప్ 5లో ఉంటారు. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది 100కి 200% నిజం. నైనిక ఏడుస్తుంది నిఖిల్ గురించి. ఏం లేదు, హ్యామర్ తీసుకొచ్చిన ప్రతిసారి వేరే వాళ్ళకి ఇచ్చిన, మనకు కనీసం మన క్లైంట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఆ పృథ్వీ తీసుకెళ్ళా ప్రేరణకు ఎవరో ఇచ్చారు, నిఖిల్ తీసుకొచ్చి ఇచ్చిండ. సో ఎవరో మన క్లైంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. కనీసం నువ్వు ఒక చీఫ్ లీడర్ అయ్యిండు కూడా మనం అందరికి పిలిచి, ఎందుకంటే అప్పటికి ఆ క్లైంట్లో వాళ్ళందరూ ఎలిమినేట్ అయ్యారు, ఒక ప్రేరణనే మిగిలింది. సో అలాంటప్పుడు ప్రేరణని తీసేయడానికి వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది, నువ్వు ఎందుకు ఇచ్చిర్రు కనీసం డిస్కషన్ చేయకుండా అనే విధానంలో నన్ను ఒకటే బాధపడుతుంది. నిఖిల్ సీత వచ్చి కన్సల్ట్ చేస్తుంది, ఏమైంది ఎందుకు అని అంటే నిఖిల్ చేసిన పనికి ఏడుస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా మాట్లాడుతారు. వర్క్ ఎక్కువ చేయాలి నువ్వు ఏం లే, ఇప్పుడు వరకు నేను సీతక్క, నేను బేబక్క అండ్ మణికంఠ, సోనియా ఉన్నప్పుడు, అంటే క్లయింట్ చిన్న ఉన్నప్పుడు మేమందరం పనులు చేసినాం. వాళ్ళు యష్మి క్లయింట్ వాళ్ళు గేమ్ ఆడి గెలుచుకొని నిన్ను తీసుకురు, మీరేం ఎక్కువ పని చేయలేదు, ఇప్పుడు పని అంటే తెలుస్తుంది, మీరు పని బాగా చేయండి అని చెప్పేసి నిఖిల్ మాట్లాడతారు. మన ముగ్గురు ఏ విషయం మాట్లాడుకున్నా ఇప్పటివరకు ఓన్లీ మాట్లాడుకుంటాం, విషయాల గురించి మాట్లాడుకుంటాం, గేమ్ గురించి ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు. అంటే ఇక్కడ నిఖిల్ అంటాడా, నిఖిల్ మాటలు చూడు ఎంత మంచిగా ఉంటాయి. మన ముగ్గురు విషయం ఏదైనా ఉంటే మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, బయటికి పోవద్దు. ఇంత క్లోజ్ తెలుసా, చిన్నోడు పెద్దోడు మధ్య లెక్క. ఓకే రైట్. మన దాంట్లో ఇద్దరు ఎవరైతే వచ్చారో వాళ్ళు ట్రై చేస్తారు పాయింట్స్ తీసుకోవడానికి, పాయింట్ తీసుకెళ్ళి అక్కడ చెప్తారు. సో వాళ్ళిద్దరు స్పైలా పనిచేస్తారు, ఇక్కడ నుంచి అక్కడ ఏమంటారు సమాచారాలు పాస్ చేసేటట్టు పని చేస్తారు. సో వాళ్ళిద్దరు ఎస్పెషల్లీ మణికంఠ చాలాసార్లు చేసిండు, అక్కడ. సో మణికంఠ దగ్గర జాగ్రత్త ఉండని చెప్తాడు. యష్మి నాకు తెలిసి అదే సెన్స్లో ఫ్లిప్ అంటే స్వాప్ అయి మన క్లైంట్లోకి వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరు ఏంటనేది ప్రూఫ్ చేయాలి. సో ఆ పాయింట్స్ని నెక్స్ట్ వీక్కి వాడుకోవాలనే సెన్స్లోనే మన యష్మి ఉంటుందని చెప్పేసి నిఖిల్ మాట్లాడతాను. మామూలుగా మాట్లాడుతుంది లేదా, ఇప్పుడు ఏమనుకుంటారు తెలిసి వీళ్ళు ముగ్గురు 3 versus హోల్ హౌస్ అనుకుంటారు. తప్పులు మీరు చేస్తే హోల్ హౌస్ నిజం చెప్తున్నా. ఆడియన్స్ లాగా ఆలోచిస్తుంది హౌస్లో ఎవరంటే నైనిక అండ్ సీత, విష్ణు కాదు, ఇవి నైనిక సీత. ఆడియన్స్ ఎట్లా అనుకుంటారు, ఆడియన్స్ పల్స్ పట్టుకుంది వాళ్ళిద్దరే అని నాకు అనిపించింది. సో నాకు ఈరోజు క్లారిటీగా అర్థమైంది మన ముగ్గురం వర్సెస్ హౌస్ అని. ఎందుకంటే కనీసం మన క్లైంట్లో ఉన్న సిస్టర్లా అనుకున్న నైనిక రాలేదన్న బాధ ఎక్కువైపోయింది. సో నీకు లేట్గా అర్థమైందని చెప్పేసి మన పృథ్వీ అంటాడు. నాకు ముందు కూడా అర్థమైంది, కానీ ఈరోజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అర్థమైంది. అంటే నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళారు, నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడాలి. నైనిక అండ్ ఇంకెవరు, నైనిక అండ్ ప్రేరణ, ఎందుకంటే వీళ్ళు ముందు ఫ్రెండ్స్ కాబట్టి. ఇక నుంచి నేను అలర్ట్గా ఉంటా, నేను మిమ్మల్ని కూడా అలర్ట్ చేస్తా, జాగ్రత్తగా ఉండండి. నైనిక గురించి ఏమనిపించింది నీకు అని అంటే ఏం లేదు, ఆమె కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి ఆమె కంఫర్ట్ జోన్లోకి వెళ్ళింది, అందుకే మన దాంట్లోకి రాలేదని నిఖిల్ చెప్తాడు. మార్నింగ్ సాంగ్ వచ్చిందా,
ఏదది మరణం మా బాసురా లుచ్చా ఈ సాంగ్ మన అభయ్ నవీన్ ఉన్నప్పుడు వేసేది ఉండే బిగ్ బాస్ మీద సెటర్లు వేసినప్పుడు బాసురా లుచ్చా మరణం మాసు మరణం బాగుంటుంది సాంగ్. ఇవాళ ఎంతో కొంత డ్యాన్స్లు వేసిరు, స్టెప్పులు వేసిరు, లేకపోతే నిద్రమోహాలు వేసుకుని వచ్చి కూర్చుని నిద్రమోహాలు వేసుకొని వచ్చి. ఓకే రైట్. నైనిక అండ్ ఇద్దరు నీకు ఇద్దరు మాట్లాడుకుని ఇందాక చెప్పిన ఫీల్ అయింది, హ్యామర్ ఇవ్వలేదని చెప్పేసి. ఏదైనా గేమ్ వచ్చినా ఏదో వచ్చినా నీ ఆలోచన పాయింట్ డిఫరెంట్ ఉంటుంది, నా ఆలోచన పాయింట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ క్లయింట్ ఆడినప్పుడు అందరం వచ్చి డిస్కషన్ చేసేయండి. అందరు సీతా చీఫ్ కావాలనుకున్నారు, ఆమెకే ఇచ్చారు. కానీ సేమ్ ప్లేస్లో ఉన్న వారికి నాకెందుకు వెళ్ళి, ఎందుకంటే ఆపర్చునిటీ నాకు గిడంగా ఉండే, ఎందుకంటే నేను టాప్ 3 వరకు వెళ్ళినా. సో అక్కడ వరకు ఉన్నప్పుడు ఆపర్చునిటీ మన క్లయింట్ మెంబర్కైనా నాకెందుకు వెళ్ళే నువ్వు ఒక అన్నగా అని చెప్పేసి ఫీల్ అయింది. సో క్లయింట్ లీడర్గా నువ్వు వచ్చి మాట్లాడితే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఒక క్లయింట్ చీఫ్గాను అందరినీ కూర్చోబెట్టి మన క్లయింట్లు ఎవరు అవ్వాలనుకుంటున్నారో అనేది డిస్కషన్ చేయాలి. అంటే ఇన్ ద సెన్స్ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ప్రేరణ తీసేస్తుండే అన్న సెన్స్లో చెప్పింది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ విష్ణుప్రియ ప్రేరణకి ఇచ్చింది కదా, సో అక్కడ హట్ అయినట్టుంది మనం. సో బిగ్ బాస్ అంటాడు ఇక్కడ, బిగ్ బాస్ ఫస్ట్ టైం ఎక్కువసేపు మాట్లాడంట. బిగ్ బాస్ ఇంట్లో ఓ పెద్ద భూకంపం రాబోతుంది, ఒక పెద్ద పెను తుఫాను మీ మనుగడలను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళొచ్చు, లిమిట్లెస్ సర్ప్రైజెస్ మీకు లభిస్తాయన్న మాటతో ఈ సీజన్ బిగ్ బాస్ మొదలైంది. ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ వాటన్నిటికంటే పెద్దది. మొదటిసారిగా బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు 3 కాదు నారాయణ 1 1 2 2 కాదు 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉంటాయి. మరో 2 వారాల్లో రాబోతున్నారు. మరో 2 వారాలు అంటే అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏం రావాయమ్మా, వాళ్ళు మా అంటే 5 నుంచి 6 మంది, మా అంటే 8 మంది, అంతకుమించి పెట్టుకోరు. ఎంతమంది అయితే వైల్డ్ కార్డ్స్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది వైల్డ్ కార్డ్స్ బయటికి పోవడానికి. సో అందులో నుంచి అతనికి పోయేంత వరకు టాస్కులు పెడతాడు ఈ వీక్ మొత్తం. సో ఈ బిగ్ బాస్ అన్నాడు ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ కూడా. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే అవకాశం బిగ్ బాస్ మీకు ఇస్తున్నారు, ఆ పవర్. సో సంపాదించుకోవడానికి మీరు చేయాల్సిందల్లా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలవడం. సో ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. సో మీకు ఈ ఛాలెంజ్ని గెలిస్తే అన్నిటికంటే తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మీరు ఆపొచ్చు, సో ఆపగలుగుతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో మీరు ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్లో ఏ క్లైన్ అయినా ఒక క్లైన్ గెలవాల్సిందే. ఒకవేళ గెలవకపోతే లిమిట్ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు గెలవకపోతే ₹1,00,000 ఆఫర్ చేస్తాడు బిగ్ బాస్. సో ₹1,00,000 అండ్ గెలవకపోతే అండ్ వైల్డ్ కార్డ్ని ఆపే ఆపర్చునిటీగా బిగ్ బాస్ పొడగొడతాడు. సో రైట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి రావచ్చు. అంటే మీరు గేమ్లు చక్కగా ఆడి 12 మందిలో ఒక 6 మందిని చేయలేరు అనుకో, లాస్ట్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, నెక్స్ట్ వీక్ ట్రిపుల్ ఎలిమినేషన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఆ విధంగా ప్లాన్ చేస్తే దెబ్బకు షురు, టీఆర్పీలు మామూలుగా లేవు, దడ పుట్టిచ్చేస్తాయి. సో అందరూ కూర్చోండి. ఎంతమంది మిగిలిన 5 అమ్మాయిలం ఇక్కడ మామూలుగా అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తారు. ఇక్కడ మనకంటే చాలా సీరియస్ అయ్యాడు. ఇది తప్పు ఎవరిదంటే యష్మి. అంటే ఇట్లా వైల్డ్ కార్డ్స్ వస్తే మన పరిస్థితి ఏంటి, అక్కడ ఆల్రెడీ నిఖిల్కి అప్పర్ బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకో నిజ్జు చిత్తడి చేసేస్తారు బిగ్ బాస్ అని ఫన్నీగా మాట్లాడుతుంటే, ఇంకా ఎంతమంది మిగిలామంటే 5 అమ్మాయిలం 5 అబ్బాయిలు మనం 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు అన్నట్టు మాట్లాడితే, ఇక్కడ అమ్మాయి ఎవరున్నా అబ్బాయి కాదు అతను అమ్మాయి అని యష్మి అంటుంది. అనగానే లిమిట్స్ దాటొద్దు, నోరు జారొద్దు, ఎంత వస్తుందంత అని ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఇచ్చి పడేస్తా. ఎందుకంటే దేనికైనా ఒక సడన్ లిమిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. సో నేను చాలా ఎవరికైనా ఆ విషయం హట్ అవుద్ది, నేను నా విషయంలో కాదు ఎవరి విషయంలో అయినా తాట తీస్తా అని మనకి అంటాడు. తప్పది. ఇప్పుడు నువ్వు ఎంత జోక్ చేసినా తీసుకునే పాయింట్స్ ఎవడని తీసుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు ఫన్నీగా ఎన్ని నడుస్తుంది, బట్ సీరియస్గా నువ్వు అమ్మాయి నేను కన్సిడరేషన్ చేయట్లేదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. వీడికి 2 సార్లు అయింది కాబట్టి మనోడు సీరియస్ అయింది, తప్పులేదులే. బాల్ని పట్టు టవర్లో పెట్టు టాస్క్ పెట్టిండు సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్ అందులో. సో 10 minutes టైం ఉంటుంది, 10 minutesలో 5 balls మీరు లోపల వేయాల్సి ఉంటుంది. 5 minutesలో కూడా మీరు టాస్క్ కంప్లీట్ చేయకపోతే $1,00,000 రాదు అండ్ వైల్డ్ కార్డ్ని కూడా మీరు ఆపలేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో సంచాలక్గా గేమ్ చూడకుండా రైట్, సంచాలక్గా సీత అంటే సీత క్లైన్లు ఎక్కువ ఉన్నారు. సీత కాంతారా క్లైన్ నుంచి ఎవరెవరు వస్తున్నారంటే నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక అండ్ బాలాదిత్య గారు. సో వీళ్ళు 5 వస్తారు. సో 5 balls వేయాలి. సో సూపర్ టూ గుడ్ ఆడిరు. సో సంచాలక్గా ఆమెను పెట్టిరు.
నాకు అర్థం కాని విషయం ఏంటంటే సంచాలక్గా ఇంతకుముందు కన్నా ఎవరు చేసినప్పుడు సోనియా అన్నప్పుడు బాధ్యత అభినయం అదే చేసాడు. టాస్క్ చూడరా ఎట్లా ఆడుతున్నారు అనేది చేతులు కట్టుకుని టాస్క్ చూడు, రూల్స్ ఏమన్నా అధిగమిస్తే చూడని చెప్పంటే ఈ పైప్ పట్టుకో ఆ పైప్ పట్టుకో. నాకు సంచాలక్గా అట్లా సజెషన్ ఇవ్వడం నాకు నచ్చలేదు. నేను ఇంతకుముందు చెప్పిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. సంచాలక్గా సజెస్ట్ ఇస్తే నాకు ఒళ్ళు కాలుతుంది. ఏదైనా ఉంటే రూల్స్ చెప్పు, ఈ రూల్స్ దాడుతున్నావు ఇది దాడుతున్నావు అని. నాకు అర్థం కాదంటే అక్కడ నబిల్ 1కి 2 సార్లు 3 సార్లు చెప్తాడు. నైనిక వచ్చినప్పుడు లెగ్ వెనకకి పెట్టు అని అంత క్లారిటీగా చెప్తుండు. బిగ్ బాస్ విధంగా ఎపిసోడ్లో అది రివీల్ చేసిండు. అంటే ఆయన వాయిస్ వినిపిస్టెడ్ చేసిండు వాళ్ళ క్లైంట్ నుంచి, మిగతా వాళ్ళు మాట్లాడి వినిపించకుండా. నైనిక కొంచెం వెనక్కి కాలు పెట్టు అంటే ఏం కాదు వేసే అంటుంది సీత. ఓఫో ఇట్లయితే ఉంది. 9 minutes 47 seconds వీళ్ళు ఈ టాస్క్ని పూర్తి చేసారు. వైల్డ్ కార్డ్ ఒకరిని అవుట్ చేసారు. సో ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేసుకురు, అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకురు. బికాస్ ఆఫ్ వైల్డ్ కార్డ్ను ఒక దాన్ని ఆపినాం అండ్ ₹1,00,000 బహుమతి వచ్చిందని చెప్పేసి ఇది ఇరు క్లాన్లు ఫుల్ హ్యాపీ. సో బిగ్ బాస్ చెప్తాడు, తీయండి 12th వైల్డ్ కార్డ్ తీసేసి మీ కాంతారాది పెట్టండి, ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ని పంపించామనే ఒకటి వాళ్ళకి కనిపించడానికి. ఓకే రైట్. నబిల్ అండ్ మణికంఠ ఇద్దరు ఓటమి ఎట్లుంది మణికంఠ ఓటమి ఎట్లుంది అంటే ఓటమి గెలుపులా ఉంది. మేము చాలా గెలిచినట్టే ఆడినావు అని అంటే చూస్తున్నా నువ్వు గెలిచినావు ఎప్పుడు ఆడినావు, నువ్వు గెలవలేదు కాబట్టి ఎప్పుడైనా లగ్జరీ రూమ్కి వచ్చినావా, రాలే చూడు మేము గెలిచినాం లగ్జరీ రూమ్కి వస్తామంటే నేను చీఫ్ అయ్యి డైరెక్ట్ లగ్జరీ రూమ్లో అడుగు పెడతారు. అప్పటిదాకా నేను అడుగు పెట్టను, నేను ఇట్లా కంటెండర్గా హౌస్మేట్స్ నేను పెట్టినాం, నేను చీఫ్ అయ్యి అడుగు పెడతా అంటే నైనిక అంటది ఎస్ గుడ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది, అదే కరెక్ట్ అంటారు. బట్ మస్తు మజాకులు చేసుకుంటారు ఇద్దరు. రైట్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో మీరు ఓడిపోయిన కారణంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు లైన్ నుండి ఎవరిని తీసేస్తున్నారు బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతాడా, పెద్ద ట్విస్ట్ ఉన్నది, చిన్న క్లైన్ మళ్ళీ అందులో నుంచి ఒకరిని తీసేమని. సో నబిల్ నాకు తెలిసి మనీని తీసేస్తారని చెప్తాడు, అదైతే వరస్ట్ డిసిషనింగ్ అని చెప్పేసి. అండ్ ప్రేరణ అండ్ నబిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. నిఖిల్ క్లైన్గా డిస్కషన్ చేసుకుంటుంది. యష్ మేడం మన క్లైన్లో ఎంతో కొంత అందరూ స్ట్రాంగ్, నిఖిల్ చాలా స్ట్రాంగ్, బట్ ఫిజికల్గా నువ్వు వీక్ అని చెప్పేసి నువ్వు అట్టెట్లే చెప్తావు, నేను వీక్ అని అట్టెట్లే చెప్తావు, నేను ఆడలేదా టాస్క్లో ఆడలేదా అంటే ఆ అండర్ టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ నాకు అంత కనిపించలేదు. ఇగో ఇది నా ఒపీనియన్ మనీ, నువ్వు ఊకే ఆర్గ్యూ చేయకు, దీనిలో నా ఒపీనియన్ చెప్తున్నా, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ విన్నాక నువ్వు మాట్లాడు అని చాలా గట్టిగా చెప్తుంది. సో మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, నాకు అనిపించింది నువ్వు ఏదైనా కరెక్ట్ పాయింట్ చెప్పి నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. ఇక్కడ నాగమణి కంటే చేసిన పెద్ద బిస్కెట్, పెద్ద మైనస్ ఏంటి అని అంటే, సోనియా మాటలు చెప్పినాక చెప్తా. రైట్. సోనియా ఒక మాట చెప్తుందా 4 ఓకే రైట్. ఏమో చెప్తుంది నీకు, నాకైతే నువ్వు కొన్ని విషయాలలో అగ్రెషన్ పరంగా కావచ్చు, స్ట్రెంగ్త్ పరంగా కావచ్చు, బ్యాలెన్సింగ్ పరంగా కావచ్చు, నువ్వు ఏ టాస్క్లో ఇట్లా నువ్వు కొంచెం వీక్ అనిపిస్తున్నావు అంటే, నువ్వు నాకొద్ది ఏ టాస్క్లు బాగా ఆడినావు అని ఒక్కటి చెప్పు. నాకొద్ది నువ్వు ఎక్కువ ఆడినావు అని, పోనీ నీకొద్ది నేను ఎక్కువ ఆడినా, నాకు అంత తెలియదు మనకంట. నన్ను ఆప్షన్ అడిగిరు, నేను అడిగిరు, నేను చెప్పేసి నాకు అంతే. అక్కడక్కడ తీయాల్సింది సోనియాని. మణికంఠ నెక్స్ట్ లెవెల్ ఆడుతుండే, మీకు కనిపిస్తలేదా లేకపోతే వినిపిస్తలేదా నాకు అర్థం కావట్లేదు. కానీ టాస్కులు అంటే గుడ్డిగా ఆడ కూర్చొని నాతో కాదని కూర్చోలే, ఏ టాస్క్ కూడా అయినంత వరకు ప్రయత్నించండి. ఎందుకు మణికంఠని అట్లా చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాదు. నా గురించి మీకు తెలియదు అన్నప్పుడు ఒకటి నచ్చదు, కానీ మిగతా విషయాల్లో లాగింగ్ మాట్లాడడం తప్పిస్తే టాస్కులు చాలా బాగా ఆడతాడు. ఓకే రైట్. నేను ఇక్కడ చెప్పాల్సింది చెప్పిన, ఇది నా ఒపీనియన్ అని చెప్పేసి. ప్రేరణ మనీ నీకు చాలా ప్రేరణ అంటుంది అనమాట. మనీ చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు, గేమ్ ఆడేటప్పుడు చాలా ఆలోచిస్తాడు. సో కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అతను ఆడితే బాగుంటుంది, అతను ఉంటేనే బాగుంటుంది క్లైన్లో. సోనియా తీసేది ఉండే, నా ఒపీనియన్ ప్రకారం సోనియా తీసేసి గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే అనిపించింది. సో మనీ అంటాడు నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. పృథ్వీ ఆ ఒపీనియన్ చిన్నకముందు అంటాడు నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర ఉన్న బ్రెయిన్, నా దగ్గర ఉన్న మెంటల్కి అంటే నా దగ్గర ఉన్న మెంటల్కి కానీ ఫిజికల్ కానీ నా బ్రెయిన్కి క్యారీ అంటే ఈక్వల్గా ఉన్న సోనియా ఆడని, అండ్ నా లోపల ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ తీసుకొని పృథ్వీ స్ట్రాంగ్ ఉన్నాడు, సో పృథ్వీ ఆడని, సో నేను తీసేసుకుంటున్నా. నాకు అర్థం కాలేదు, మనం నామినేషన్లో ఉన్నాడు, ఇంత లైట్ తీసుకుంటూ ఈ వీక్ గడం బయటికి పోతే పక్కా బాధపడతాడు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఓటింగ్ విధంగా నాగమణి కంటే ఎక్కడో 2nd ప్లేస్లో ఉన్న నాగమణి కంటే మొత్తం కిందకి వచ్చి పడేసాడు. సో ఓటింగ్ పోల్ అనాలిసిస్ రేపు పెడతా, జర వెయిట్ అండ్ చూడండి. పృథ్వీ నా దృష్టిలో మనకంటే సరే రైట్ చెప్పేసిన యష్మి ఉండే కానీ బెటర్గా ఇక్కడ డిస్కషన్ చేస్తురా మనకంటే అది పృథ్వీ బయటికి పోయి చెప్పేస్తారు మీకు ఒకసారి.
ఇష్మి గేమ్ ఆడితే 100% ఇస్తుంది, తన సెల్ఫిష్నెస్ ఆలోచించుకుంటుంది, తనకు మార్కులు రావాలనుకుంటుంది, తను మాత్రం 100% ఆడుతుంది, నేను ఇష్మిని అందుకే తీయలేదని చెప్పేసి మన నిఖిల్ చెప్తాడు. అదే మణికంఠ అటు సక్సెస్ అవ్వాలి, ఇటు త్యాగం చేయాలి, ఇటు గేమ్ గెలవాలంటే మాట్లాడతాడు. బట్ ఇష్మి నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది. ఇష్మి థాట్స్ ఎప్పుడు తన వైపు ప్రాఫిట్ ఉండడానికే చూసుకుంటుంది అని చెప్పేసి నిఖిల్ మాట్లాడతాడు. సో మన టీంలో లూప్స్ వెతుకుతున్నారని నెక్స్ట్ వీక్ అంటే యష్మి గురించి మాట్లాడుతాడు. తను మన క్లైంట్లో లూప్స్ వెతికి నెక్స్ట్ ఆ క్లైంట్కి ఇస్తుందేమో అన్న ఒక థాట్లో నిఖిల్ ఉంటే, లూప్స్ ఏమి ఇస్తుంది మన క్లైంట్ నుంచి, లూప్స్ ఏమి ఇస్తుంది అంటే నేను బెలూన్ టాస్క్లో చేసిన కదా అదే లూప్స్ అంటే, బెలూన్ టాస్క్లో లూప్స్ కాదు చాలా చేసింది. ఓకే రైట్. సెకండ్ టాస్క్ పెట్టిండి ఈట్ ఇట్ లెట్ బీట్ ఇట్ అనే బిగ్ బాస్ సెకండ్ టాస్క్ బాగా ఆడారు. కాంతారా టీం నుంచి నబిల్ వచ్చిండు అండ్ శక్తి టీం నుంచి సోనియా. ఈ మధ్యలో ఎవరైనా తింటారా బిగ్ బాస్, ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా, అసలు యష్మి నేను వెళ్తా అన్నది. ఎంతో కొంత యష్మిని ఫస్ట్ పంపించాలంటే ఇంకెక్కువ తినేదేమో, బట్ సోనియాని ఫస్ట్ పంపించారు. సో చాలా బాగా తిన్నారు. ఇక్కడ బిగ్ బాస్ చాలా ఫన్ జనరేట్ చేసిండు. విష్ణుప్రియ నీకు ఆ ఫుడ్ని చూస్తే తినాలనిపిస్తుందా అంటే ఎస్ బిగ్ బాస్ తినాలనిపిస్తుంది అంటే, అయితే చూస్తూ ఆస్వాదించేటట్టు చాలా ఫన్నీగా అనిపించింది. సెకండ్ టేబుల్ 8 టేబుల్ చెప్పేయడం, వాళ్ళ కోసం ఓ పాట పాడడం అనడం. సో కష్టపడి నబిల్ అయితే చాలా తిన్నాడు, చాలా బాగా తిన్నాడు అనిపించింది కంపారిటివ్లీ వాళ్ళతో. ఇక్కడ టైం బేసిస్ చేసిండు బిగ్ బాస్, 45 మినిట్స్లోనే తినేయాలని చెప్పేసి. సో 45 మినిట్స్ అప్పుడే అయిపోయింది బిగ్ బాస్ అన్నాడు. లాస్ట్కి హౌస్ మొత్తం ఫుడ్ని షేర్ చేసుకోవచ్చు, టేస్ట్ చేసుకోవచ్చు, తినండి, పండగ ఎంజాయ్ పండుగ అని అన్నాడు. ఓవరాల్ ఎపిసోడ్లో నేను చెప్తుంది ఒకటే, మణికంఠ రేజ్ నుంచి పక్కకు పోవడం వెరీ బ్యాడ్, అంటే ఎఫెక్ట్ చూపిస్తుంది అతనికి. ఎందుకంటే ఈ వీక్ కనిపించాడు, ఇక అయిపోయింది, నామినేషన్లో ఉన్నాడు, ఓటింగ్లో డౌన్ అవుతూ ఉన్నాడు. కాబట్టి నాగమణికంఠ బయటికి పోతే చాలా గట్టిగా ఫీల్ అవుతాడు. మనోడు ఆల్రెడీ ఫీల్ అయ్యాడు, వీకెండ్లో నాకు ఉంటుంది ఎందుకు గివ్ అప్ ఇచ్చేసినాం అని చెప్పేసి ఆల్రెడీ ఫీల్ అవుతాడు. అండ్ సో వీళ్ళు ముగ్గురు మేమే తోపు అనుకోవడం కరెక్టా కాదా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అందరం ఇల్లేరే ఇరు. సో రైట్. యష్మి తన స్వార్థం కోసమే నిఖిల్ క్లైన్లో పోయిందా, వేరే వాళ్ళకి ప్రాఫిట్ చేద్దామని నిఖిల్ క్లైన్లోకి వెళ్ళిందంటే లేదు. ఆమె ఏడున్నా నాకే పేరు రావాలి, నేనే తోపు అన్నట్టు ఫీల్ అవుతుంది. కాబట్టి ఆ దృష్టి లేదు. సో మణికంఠ గివప్ కాకుండా సోనియా గివప్ ఇచ్చినట్టే బాగుండేది. బిగ్ బాస్ చెప్తాడు అనమాట, నువ్వు మళ్ళీ ఏ టాస్క్లో ఆడలేవు నాయన, బై టాటా పక్క కూర్చో అని చెప్పేశాడు. సో నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో శక్తి క్లైన్ గెలిచింది. సో ₹1,00,000 గెలిచారు. నాకు తెలిసి శక్తి క్లైన్ గెలిచింది కాబట్టి వీళ్ళ క్లైన్లో విధంగా ఒకరిని కూర్చోబెట్టాలి, మరి ఎవరిని కూర్చోబెడతారు ఏంటనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ ఫాలో అయిపోయింది, క్లిక్ కొట్టేసేరి ఫాలో అయిపోయింది. అప్డేట్స్ అక్కడ ఉంటాయి, చిన్న అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో ఒక తోస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా అయితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.